الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. يوم نقول لجهنم هل امتلأت وتقول هل من مزيد، وأزلفت الجنة للمتقين غير بعيد. هذا ما توعدون لكل أواب حفيظ من خشي الرحمن بالغيب وجاء بقلب منيب. ادخلوها بسلام ذلك يوم الخلود لهم ما يشاءون فيها ولدينا مزيد. وقال تعالى في موضع آخر: إن في ذلك لآية لمن خاف عذاب الآخرة. సమస్త ఉపగడతలు ప్రశంసలు కృతజ్ఞతలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే శోభిస్తాయి. ఎందుకంటే ఆయనే మనందరి సృష్టికర్త, మనందరి పాలకుడు, పోషకుడు, ఇహ పరాల యజమాని. ఆయన మానవ సమాజానికి ఉనికిని ప్రసాదించిన తర్వాత మనిషి యొక్క ప్రతి అవసరాన్ని ఆయన ఈ సృష్టిలో తయారు చేసి పెట్టాడు. మనిషి యొక్క మానవుని యొక్క అవసరాలలో అత్యవసరమైనటువంటి విషయము మానవుని యొక్క మార్గదర్శకత్వము,
మనిషిని రుజు మార్గంపై నడిపింపజేయడము, సిరాతే ముస్తఖీం, స్వర్గం వైపునకు మార్గము చూపించడం కోసము ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి కాలములో, ప్రతి యుగములో ప్రవక్తలను, పుణ్య పురుషులను, దైవ సందేశకులను పంపుతూ వచ్చాడు. అల్లాహ్ కోటాను కోట్ల శుభాలు, కారుణ్యాలు సమస్త ప్రవక్తలపై వర్షించుగాక. ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, సర్వజనుల కోసము కారుణ్యంగా చేసి పంపబడిన ప్రవక్త, హృదయాల విజేత, మహోపకారి, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కృషితో, ఆయన శ్రమతో అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ధర్మము, దీనే ఇస్లాం, దీనే రహ్మత్ ప్రపంచం యొక్క నలుమూలలలో చేరింది. వలిల్లాహిల్ హమ్దు వల్ మిన్నా. సోదర మహాశయులారా, సోదరిమణులారా, నేటి ఈ జుమా ఖుత్బాలో నేను మీ ముందు ఉంచబోతున్నటువంటి ప్రసంగ అంశము పవిత్ర ఖురాన్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి గత జాతుల యొక్క సంఘటనలు, ఇక వాటి ద్వారా ముస్లిం సమాజానికి ఇవ్వబడినటువంటి గుణపాఠము. సోదర మహాశ్రేయులారా, సోదరిమణులారా, వీటన్నిటికన్నా ముందు మనము కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అర్థం చేసుకోవడం తప్పనిసరి. మొట్టమొదటి విషయము, పవిత్ర ఖురాన్ గ్రంథము దైవ గ్రంథము, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము, చిట్ట చివరి గ్రంథం. ఇది అల్లాహ్ నుండి అవతరింపజేయబడినటువంటి గ్రంథం. అయితే ఈ పవిత్ర ఖురాన్ గ్రంథము ఎవరి కోసం అవతరింపజేయబడిందో ఈ విషయాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని కనుక మనం స్వయంగా ప్రశ్నించినట్లయితే, ఓ పవిత్ర ఖురాన్ గ్రంథమా, నీవు దైవం తరపు నుండి, అల్లాహ్ తరపు నుండి ఎవరి కోసం అవతరింపజేయబడ్డావు? అయితే పవిత్ర ఖురాన్ గ్రంథము సమాధానం ఇస్తూ ఉంటుంది, హుదల్ లిన్నాస్, హుదల్ లిన్నాస్, నేను అల్లాహ్ తరపు నుండి సమస్త జనుల కోసము, సర్వ మానవుల కోసము రుజుమార్గం చూపించడానికి అవతరింపచేయబడ్డాను. అంతేకాదు మరొక వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట నుండి పలికించబడినటువంటి ఈ వాక్యాలు, వఊహియ ఇలయ్య హాదల్ ఖురాన్ లిఉందిరకుం బిహి వమన్ బలగ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఈ పవిత్ర ఖురాన్ గ్రంథము ఆకాశము నుండి, అల్లాహ్ తరపు నుండి నా వద్దకు అవతరింపజేయబడుతుంది. ఈ పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క దైవవాణి నా వద్దకు వస్తుంది. ఎందుకంటే దీని ద్వారా నేను మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాను. అంతేకాకుండా వమన్ బలగ, ఇక ఈ పవిత్ర ఖురాన్ గ్రంథము ఎవరి వద్దకైతే చేరుతుందో, ఎక్కడి దాకైతే ఈ ఖురాన్ గ్రంథం చేరుతుందో వారిని కూడా హెచ్చరించడానికి, వారు తర్వాత ఉన్నటువంటి వారిని హెచ్చరించడానికి. ఇది సోదర మహాశయులారా, పవిత్ర ఖురాన్ గ్రంథము సర్వమానవాళి కోసము అనేటువంటి విషయము ఖురాన్ స్వయంగా సాక్ష్యం ఇస్తుంది. కానీ మన ముస్లిం సమాజంలో, ఉమ్మతే ముస్లిమాలో ఎంతో మంది ఈ యొక్క అభిప్రాయానికి గురైపోయి, ఒక తప్పుడు అభిప్రాయానికి గురైపోయి వారు ఏమంటారంటే, పవిత్ర ఖురాన్ గ్రంథము కేవలం ముస్లింల గ్రంథమే, దీన్ని ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు చదవకూడదు. ఇది ముమ్మాటికి అబద్ధము. స్వయంగా ఖురాన్ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది, సమాధానం ఇస్తుంది. హుదల్ లిన్నాస్, పవిత్ర ఖురాన్ గ్రంథము సర్వమానవాళి కోసము. అయితే సోదర మహాశయులారా, ఈ విషయం మన ముందు స్పష్టమైన తర్వాత, ఖురాన్ గ్రంథము సర్వజనుల కోసమని తెలియజేయబడిన తర్వాత మనం మరొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ విషయం ఏమిటంటే, పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడుతున్నాడు. పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క సూరతుల్ ఫాతిహా నుండి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ నుండి
చిట్ట చివరి సూరతున్ నాస్ 114వ సూర ఉలౌదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. ఇక్కడి వరకు అల్లాహ్ యొక్క వాక్యాలే, అల్లాహ్ యొక్క మాటలే అనేటువంటి ఈమాన్ విశ్వాసం ప్రతి ముస్లిం కలిగి ఉన్నారు. అయితే సోదరులారా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ మాటలు ఉన్నాయి, అల్లాహ్ వాక్యాలు ఉన్నాయి, అల్లాహ్ స్వయంగా మాట్లాడుతున్నాడు పవిత్ర ఖురాన్ గ్రంథంలో. అయితే అల్లాహ్ ఎవరితో మాట్లాడుతున్నాడు? పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క వాక్యాలు ఎవరిని సంభాషిస్తున్నాయి? పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని గనక మనం చదివినట్లయితే మన ముందు ఎన్నో విషయాలు వస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎవరితో సంభాషిస్తున్నాడు? ప్రప్రథమంగా ముందుగా ఈ ఖురాన్ గ్రంథము ఎవరిపై అయితే అవతరింపజేయబడిందో అనగా మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సంభాషిస్తున్నారు. ఇంకా ఎవరితో సంభాషిస్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆనాడు ఎప్పుడైతే పవిత్ర ఖురాన్ గ్రంథం అవతరిస్తూ ఉందో, ఏ సమయంలో అయితే పవిత్ర ఖురాన్ గ్రంథము అవతరిస్తూ ఉందో ఆ సమయంలో ఎవరైతే విశ్వసించినటువంటి ప్రజలు ఉన్నారో అనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యులు సహాబా రలియల్లాహు తఆలా అన్హుతో అల్లాహ్ సుబ్హానహు తఆలా మాట్లాడుతున్నారు. అదే విధంగా అదే సమయంలో, అదే సందర్భంలో, అదే కాలంలో అనగా ప్రవక్త వారి కాలంలోనే ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో, ఎవరైతే ముష్రికులు ఉన్నారో వారితో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో సంభాషిస్తున్నాడు. అంతేకాదు దైవవాణి ముగిసిన తర్వాత అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం ధర్మాన్ని పరిపూర్ణం చేసిన తర్వాత, ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంచుకున్న తర్వాత ఇక దీనితో ధర్మం యొక్క ఖురాన్ యొక్క వాక్యాలు సంపూర్ణమయ్యాయి. దీనితో పాటు ఇస్లాం ధర్మము సంపూర్ణమైందని అల్లాహ్ ప్రకటన చేసిన తర్వాత, ప్రవక్త వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వాక్యము ఆనాటి తర్వాత నుండి ప్రళయం వరకు వచ్చేటువంటి ప్రతి వ్యక్తిని సంభాషిస్తుంది పవిత్ర ఖురాన్ గ్రంథం. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఫీహి జిక్రుకుం అఫలా తఅఖిలూన్. ప్రజలారా, ఈ పవిత్ర ఖురాన్ గ్రంథంలో మీ గురించే ఉంది, మీ గురించే సంభాషణ ఉంది, మీ యొక్క ప్రస్తావనే ఉంది, మీరు ఆలోచించరా అని ఖురాన్ స్వయంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఖురాన్ గ్రంథంలో సంభాషణలు ఈ విధంగా ఉన్నాయి. అయితే సోదరులారా, పవిత్ర ఖురాన్ గ్రంథము ప్రతి మనిషి కోసం అనేటువంటి విషయం కూడా మనకు అర్థమైంది. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఖురాన్లోని వాక్యాలు కొన్ని సందర్భాలలో, కొన్ని సమయాలలో కొన్ని వాక్యాలు ప్రత్యేకించి కొందరి గురించి ప్రస్తావించడం అనేది జరిగింది. అదే విధంగా ఈరోజు ఇన్షాఅల్లాహ్ మేము ఏ విషయాలైతే తెలుసుకోబోతున్నామో పవిత్ర ఖురాన్ గ్రంథంలో గతించినటువంటి సమాజాల యొక్క ప్రస్తావన వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అదేమిటంటే పవిత్ర ఖురాన్ గ్రంథము గతించినటువంటి వారి గాథలు తెలియజేస్తుంది. అయితే పవిత్ర ఖురాన్ గ్రంథము ఇది చరిత్ర పుస్తకమా? ఇది సోషల్ బుక్కా? సోదరులారా, పవిత్ర ఖురాన్ గ్రంథము ఇది సోషల్ బుక్ కూడా కాదు, సైన్స్ బుక్ కూడా కాదు. పవిత్ర ఖురాన్ గ్రంథము దీని యొక్క అంశం ఏమిటి? ప్రతి పుస్తకానికి ఒక అంశం ఉంటుంది. ఇంగ్లీష్ బుక్, సోషల్ బుక్, సైన్స్ బుక్, ఇలా పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క అంశం ఏమిటి? పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని మనం చదివితే అర్థం చేసుకొని అందులో సైన్స్ గురించి కూడా ఉంది, సోషల్ గురించి కూడా ఉంది, హిస్టరీ గురించి కూడా ఉంది, ఫిజిక్స్ గురించి కూడా ఉంది. ఎన్నో విషయాలు పవిత్ర ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. కానీ పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క అంశం ఏమిటి? పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క అంశము మానవుడు, మనిషి యొక్క జీవితం ఎలా ఉండాలి, అతని విశ్వాసం ఎలా ఉండాలి, అతని ఆచరణ ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా అతను జీవితం గడపాలి,
ఇక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పరలోకం కోసం అతను ఏం సిద్ధం చేసుకోవాలి, ఈ విషయాలు పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉంటుంది. ఖులాసా చెప్పాలంటే, ముఖ్తసరిగా చెప్పాలంటే, ఒక మనిషిలా ఎలా ఉండాలో నేర్పిస్తుంది పవిత్ర ఖురాన్ గ్రంథము. ఖురాన్ గ్రంథం యొక్క టాపిక్, ఖురాన్ గ్రంథం యొక్క టైటిల్ మనిషి. అందుకే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ అంటున్నారు, ఫీహి జిక్రుకుం అఫలా తఅకిలూన్, ఇందులో మీ ప్రస్తావనే ఉంది, మీ గురించి ఉంది, చదవండి, అర్థం చేసుకోండి. అయితే సోదర మహాశైలారా, పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ఒకసారి గనక మనం చదివినట్లయితే, పవిత్ర ఖురాన్ గ్రంథంలో గతించినటువంటి జాతుల యొక్క గాథలు ఉన్నాయి. సుమారుగా 1,00,000కు పైగా ప్రవక్తలు ఈ నేలపై వచ్చారు. ప్రతి ప్రవక్తకు ఒక సమాజం అనేది ఉంది. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి సమాజానికి ఒక మార్గదర్శకుడు, ఒక బోధకుడు, ఒక ప్రవక్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించాడు. పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుండి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు లెక్క పెట్టుకుంటే దగ్గరగా 25 ప్రవక్తల యొక్క పేర్ల యొక్క ప్రస్తావన వచ్చింది. అయితే అందులో కొంతమంది ప్రవక్తల యొక్క సమాజం గురించి కూడా చెప్పడం జరిగింది. అందులో ఉదాహరణకి కౌమే సమూద్, కౌమే ఆద్, హజరత్ హూద్ మరియు హజరత్ సాలిహ్ అలైహిస్సలాం వారి యొక్క సమాజం. వారికన్నా ముందు హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం మొట్టమొదటి ప్రవక్త షిరుకును ఖండించినటువంటి. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త కాక ముందు, అనగా మానవుని యొక్క ఉనికి వచ్చి 10 తరాలు గడిచాయి. మానవుని యొక్క ఉనికి వచ్చి ఆదం అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు, ఈ నేల మీద మొట్టమొదటి మానవుడు. వారి యొక్క ఉనికి ప్రారంభమైన తర్వాత నుండి 10 తరాల వరకు అందరూ కూడాను ఏకదైవారాధకులే, సృష్టికర్తనే పూజించేవారు, ఆరాధించేవారు. కానీ 10 తరాలు దాటిన తర్వాత మనిషి పుణ్యపురుషులను, పెద్దలను, రాజులను, దైవ దాసులను ఎవరైతే వారు తమ జీవితాల్లో అద్భుతాలు చేసి చూపించారో, సమాజానికి సేవ చేసి గతించారో, ఎవరైతే మంచి చేసి లోకాన్ని విడిచి వెళ్ళారో, వారిని ప్రజలు దైవాలుగా భావించి, దేవుళ్ళుగా భావించి వారి యొక్క చిత్రపటాలను, వారి యొక్క విగ్రహాలను పూజించడం ప్రారంభించారు. మనం చూస్తూనే ఉన్నాము. ఈనాటి కాలంలో కూడా ఒక వ్యక్తి ఒక మనిషి మంచి చేస్తే కనుక జనాలు అతని చిత్రపటాన్ని చేసుకొని ఆరాధించడం, పూజించడము ప్రారంభిస్తారు. ఇది మొట్టమొదటగా హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కాలంలో ప్రారంభమైంది షిర్క్. వారు తమ సమాజానికి 950 సంవత్సరాల వరకు, 1 కాదు 2 కాదు 100 కాదు 200 కాదు 950 సంవత్సరాల జీవిత కాలం వరకు కూడా తమ సమాజానికి అల్లాహ్ వైపునకు, ఏక దైవారాధన వైపునకు, సృష్టికర్త ఆరాధన వైపునకు ఆహ్వానిస్తూ ఉన్నారు. విశ్వసించిన వారు, నమ్మినటువంటి వారు, మార్గదర్శకత్వాన్ని పొందినటువంటి వారు కొంతమంది మాత్రమే. మిగతా వారందరూ కూడాను ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క క్రోధానికి, శిక్షకు, అజాబుకు గురయ్యారు. అదే విధంగా కౌమే సమూద్ ఒక పెద్ద జాతి. వారు పెద్ద పెద్ద కొండలను తమ చేతులతో చెక్కి భవనాలు తయారు చేసుకునేటువంటి సమాజం. వారు కూడాను షిర్కుకు పాల్పడేవారు, సృష్టి పూజకు పాల్పడేవారు, దైవ ప్రవక్త యొక్క సందేశాన్ని తిరస్కరించారు, అల్లాహ్ శిక్షకు గురయ్యారు. ఈనాటికి కూడాను వారి యొక్క చేతులతో చెక్కబడినటువంటి కొండలను గుహాలుగా, ఇళ్లుగా చెక్కబడినటువంటి కొండలు ఇప్పటికి కూడాను మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. అదే విధంగా హజరత్ లూత్ అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క సమాజము షిర్కుతో పాటు, సృష్టి పూజ, బహుదైవారాధనతో పాటు అతి నీచమైనటువంటి కార్యానికి వారు పాల్పడ్డారు. వారు ఎన్నడూ కూడాను మార్గం వైపునకు రాలేదు. ప్రవక్త యొక్క సందేశాన్ని ధిక్కరించారు, తిరస్కరించారు. అల్లాహ్ శిక్ష వచ్చింది. 1 శిక్ష కాదు, 2 శిక్షలు ఆ సమాజంపై వచ్చింది. ఒక దూత
తమ రెక్కలు ఆ నగరానంతా కూడా రెక్కలు పైకెత్తుకొని ఆ యొక్క నగరాన్ని పూర్తిగా ఆకాశం వైపునకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి బోర్లాగా నేలకేసి కొట్టడం జరిగింది. దాని తర్వాత రెండవ శిక్ష రాళ్లపు వర్షము వారిపై కురిసింది. సోదరులారా, ఇలా ఎంతో మంది ప్రవక్తల సమాజంలో వారు అల్లాహ్ యొక్క సందేశాన్ని, ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశాన్ని, దైవ సందేశాన్ని తిరస్కరించినందుకు కారణంగా వారు శిక్షకు గురయ్యారు అనేటువంటి గాథలు, సంఘటనలు పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఒక జాతిగా వారి గురించి ప్రస్తావించడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి సమాజము, వారు బనీ ఇస్రాయిల్ సమాజం. ఈ సమాజము వారి యొక్క ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం చాలా పెద్ద ప్రవక్త. వారి యొక్క సమాజము ఎంతో పెద్ద సమాజం. ఒకసారి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రలో ఉండగా వారికి ఒక కళ చూపించడం జరిగింది. కళ ఏమిటంట? ప్రళయ దినము, మైదాని హషర్ మైదానము, ఎక్కడైతే మనమందరము కూడా జమా అవుతామో ప్రళయం రోజు, ఆ మైదానం చూపించడం జరిగింది. అప్పుడు ఒక పెద్ద సంఖ్యలో జన సమూహము తరులుకొని వస్తూ ఉంది. అది చూసి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నిస్తారు, నిస్సందేహంగా ఈ పెద్ద సమాజం ఏదైతే ఉందో, జన సమూహం ఏదైతే కనబడుతుందో, ఒక పెద్ద నది మాదిరిగా, ఒక పెద్ద పర్వతం మాదిరిగా వీరు నిస్సందేహంగా నా సమాజమే. ఎందుకంటే మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిట్ట ప్రవక్త. వారి తర్వాత ప్రళయం వరకు వచ్చేంత ప్రతి వ్యక్తి కూడా ముస్లిం అవుతాడు. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమనుకున్నారు? ఇది నా సమాజమే. కానీ దైవదూత అక్కడ ఉన్నటువంటి వారంటారు, కాదు ఓ ప్రవక్త, వీరు హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క సమాజము. వారి తర్వాత ఒక మరింత రెట్టింపు ఒక పెద్ద మానవ సమూహం అనేది వస్తూ ఉంటుంది. దాన్ని చూసి దైవదూతలు అంటారు, ఇది మీ సమాజం. అయితే ముస్లిం సమాజం కన్నా ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి రెండవ స్థానంలో ఉన్నటువంటి సమాజము బనీ ఇస్రాయిల్ సమాజం. హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క సమాజము. సోదర మహాశయులారా, పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఎన్నో చోట్ల బనీ ఇస్రాయిల్ యొక్క ప్రస్తావన వచ్చింది. సుమారుగా వీరి యొక్క ప్రస్తావన 30కు పైగా అల్లాహ్ సుబ్హానహు తఆలా వీరి పేరును ప్రస్తావించారు. యా బనీ ఇస్రాయిల్ అని, లేకపోతే బనీ ఇస్రాయిల్ అని అల్లాహ్ మాటికి వీరి యొక్క పేరును ప్రస్తావించారు. ఎందుకంటే ఈ సమాజం ఏదైతే ఉందో ఇది మామూలు సమాజం కాదు. ఈ సమాజంలోనే ప్రవక్తలు వచ్చారు. బనీ ఇస్రాయిల్, బనీ అంటే సంతానము, ఇస్రాయిల్ అంటే హజరత్ యాకూబ్ అలైహిస్సలాం వారి యొక్క పేరు. ఇస్రాయిల్ యొక్క సంతతి. ఇస్రాయిల్ ఎవరు? హజరత్ యాకూబ్ అలైహిస్సలాం ఎవరు? ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క మనవడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క ద్వితీయ కుమారుడు ఇస్హాక్ నుండి యాకూబ్ ప్రసాదించారు. ఇక యాకూబ్ వారిని ప్రవక్తగా ఎంచుకున్నారు. వారి సంతానంలో కూడా ప్రవక్తలే. వారి తర్వాత వచ్చినటువంటి తరాల్లో కూడాను యాకూబ్ అలైహిస్సలాం అనగా ఇస్రాయిల్ సంతతిలో కూడాను ప్రవక్తలే వచ్చారు. సోదర మహాశయులారా, బనీ ఇస్రాయిల్, ఇందులో ఒక వర్గము అవిశ్వాసుల వర్గము కూడా ఉంది. ముఖ్తసరిగా నా మాటను మీ ముందుంచి అసలైనటువంటి విషయం వైపునకు నేను ఇన్షాల్లా ముందుకు సాగిస్తాను. బనీ ఇస్రాయిల్ సమాజము అల్లాహ్ యొక్క ఆదేశాలను ఎన్నో చోట్ల తిరస్కరించింది, ధిక్కరించింది. దాని కారణంగా వారు అల్లాహ్ శిక్షకు గురయ్యారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వారిని తౌహీద్ వైపునకు ఆహ్వానిస్తే వారిని హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం వారి యొక్క తోడు ఇచ్చి ఫిరౌన్ యొక్క దౌర్జన్యాల నుండి వారిని రక్షించిన తర్వాత బనీ ఇస్రాయిల్ సమాజం ఏమంటుంది? మేము ఎలాగైతే ఆ బహుదైవారాధకులు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని ఆరాధిస్తున్నారో, ఓ మూసా, నువ్వు కూడా మాకు అలాంటి ఒక బొమ్మని తయారు చేసి ఇవ్వు, మేము దాన్ని ఆరాధించుతాము. అదే విధంగా ఇంత మాటతో సరిపెట్టుకోకుండా ఒకసారి హజరత్ మూసా అలైహిస్సలాతు వస్సలాం వారు అల్లాహ్తో సంభాషించడానికి కోహే తూర్కు వెళ్ళినప్పుడు 40 రోజుల గడియలో వారు ఈ మధ్యలోనే
ఈ మధ్యలోనే ఒక గోవు యొక్క బొమ్మ తయారు చేసుకుని దాన్ని పూజించడం, ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాదు బనీ ఇస్రాయిల్ అల్లాహ్ యొక్క ప్రతి చిన్న చిన్న ఆటను, చిన్న చిన్న ఆదేశాన్ని తిరస్కరించేవారు. అల్లాహ్ ఆదేశించారు, మీరు ఫలానా నగరానికి వెళ్ళండి, అక్కడ మీరు యుద్ధం చేసి ఆ నగరాన్ని మీ యొక్క అండర్లోకి తీసుకోండి అని అల్లాహ్ ఆదేశిస్తే మేము వెళ్ళము అని నిరాకరించేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావించి వీరు తిరస్కార కార్యానికి పాల్గొన్నందు కారణంగా అల్లాహ్ వీరిని శిక్షించాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు. అయితే సోదర మహాశైలారా, పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని చదివి గతించినటువంటి జాతుల యొక్క గాథలను చదివిన తర్వాత మనకు ఏం అర్థమవుతుంది, మనకి ఏం తెలుస్తుంది? పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యాలను ప్రస్తావించిన తర్వాత ఏమంటున్నారు? ఇన్న ఫీ హాదా నిస్సందేహంగా ఈ సంఘటనలన్నిటిలో కూడాను మీకోసం సూచన ఉంది. ఎవరైతే అంతిమ దినం నాడు ఏదైతే శిక్ష ఉంటుందో దానికి భయపడినటువంటి వారి కోసము ఇందులో సూచన ఉంది. షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లా వారు తమ ఫతావా యొక్క పుస్తకంలో వీటి గురించి తెలియజేస్తుంటున్నారు. లఖద్ ఖస్సల్లాహు అలైనా మిన్ ఖబలినా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో మాకు పూర్వం గతించినటువంటి వారి యొక్క గాథలను, కథలను ప్రస్తావించడానికి గల కారణం ఏమిటి? మేము వాటి నుండి ఇబ్రత్, గుణపాఠాన్ని నేర్చుకుంటామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఏ గాథలైతే, ఏ జాతుల గురించి అయితే తెలియజేశారో వాటిని చదివి మమ్మల్ని మేము సరి చేసుకోవాలి, మమ్మల్ని మేము సంస్కరించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతించినటువంటి జాతుల ప్రస్తావన చేశారు. గతించినటువంటి జాతి షిర్కు పాల్పడిన కారణంగా అల్లాహ్ శిక్షకు గురయ్యింది. మనం కల్లారా వాటిని చూడగలుగుతున్నాము. ఖుల్ సీరు ఫిల్ అర్ది ఫందురు కైఫ కాన ఆఖిబతుల్ ముకజ్జిబీన్. అల్లాహ్ అంటున్నారు, మీరు నేల మీద సంచరించండి, చూడండి తిరస్కారుల యొక్క పరిణామం ఏం జరిగిందో మనం చూడగలుగుతున్నాము. ఎంతో మంది, ఎన్నో జాతులు అల్లాహకు తిరస్కార కారణంగా అవి నశించిపోయాయి. అదే విధంగా పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రతి వాక్యము అది మనకు కళ్ళకు కట్టినట్టుగా మన ముందుకు కనబడుతుంది. సోదర మహాశైలారా, ఇప్పుడు మనము ఈ ఖురాన్ గ్రంథంలో గతించినటువంటి జాతుల గాథలను తెలుసుకున్న తర్వాత, చదివిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత అల్లాహ్ ఏ విధంగానైతే బనీ ఇస్రాయిల్ సమాజంపై ఎంతో ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను వారు విస్మరించి, తిరస్కరించి అవిశ్వాసకరమైనటువంటి చర్యకు పాల్పడినందు కారణంగా అల్లాహ్ వారిని ఈ నేల మీద నుండి పూర్తిగా కాకపోయినా కనీసం ఒక మోతాదులో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగించేశాడు తమ స్థానంలో నుండి. ఈరోజు చూడండి, ఇజ్రాయిల్ దేశము ఇది కేవలము ఒక తోలుబొమ్మ, కొందరి చేతుల్లో ఆటలాడుతున్నటువంటి దేశం. అది పేరుకే మన ముందుకు కనబడుతుంది, దాని వెనకాల ఎలాంటి సపోర్ట్ ఉందో మనందరికీ తెలుసు. వారి యొక్క సంఖ్య ఎంత? వారి యొక్క సంఖ్య కేవలం ఒక చిన్న భారతదేశంలోని చిన్న నగరంలోకి వారి యొక్క సంఖ్య వస్తుంది. వాస్తవానికి సోదర మహాశైలారా, వారి చరిత్ర కనుక చదివినట్లయితే వారు ఎంత సంఖ్యలో ఉండేటువంటి వారు, ఈరోజు వారి సంఖ్య ఎలా మారిపోయింది, ఇంకా ఎలాంటి క్రూరత్వానికి వాళ్ళు పాల్పడుతున్నారు, శైతానియత్కు వాళ్ళు పాల్పడుతున్నారు అనేటువంటి విషయము మనందరికీ తెలిసింది. సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై, ఉమ్మతే ముస్లిమా, ఉమ్మతే ముహమ్మదియాపై ఎన్నో బాధ్యతలు ఉంచి ఉన్నాడు. ఆ విషయాలను ఇన్షాల్లా నేను మీ ముందు కొన్నిగా ఉంచదలుచుకున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నేల మీద తౌహీదును, ఏకదైవారాధనను ఆచరించి బోధించే అవకాశం ఈ పూర్తి నేల మీద ఒక ఉమ్మతే ముహమ్మదియా, ఉమ్మతే ముస్లిమాకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ముస్లిం సమాజము తౌహీద్, ఏకదైవారాధన, ఏకేశ్వరోపాసన అనేటువంటి అంశానికి ఎంతో దూరంగా ఉన్నారు. అదే విధంగా ఈ ఉమ్మత్పై, ఈ ముస్లిం సమాజంపై అల్లాహ్ యొక్క అనుగ్రహము, అల్లాహ్ యొక్క వరం ఏదైతే ఉందో అది సున్నతే రసూల్, హదీసే రసూల్. గత సమాజంలో అందరూ కూడాను తమకు తోచిన విధంగా
తమకు తోచిన విధంగా గ్రంథాలను మార్చుకున్నారు, శాస్త్రాలను మార్చుకున్నారు, తమ యొక్క పూర్తి ఉనికిని మార్చివేశారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిట్ట చివరి గ్రంథము పవిత్ర ఖురాన్ గ్రంథము, ఇంకా మహాన్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతును, హదీసును ఏ విధంగా భద్రంగా ఉంచాడంటే దానిలో ఉన్నటువంటి ఒత్తు పుల్లు గాని, అందులో ఉన్నటువంటి అలిఫ్ బా గాని ఏది కూడా మార్చేటువంటి అవకాశం లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని మాకు ప్రసాదించాడు. కానీ ఈ రోజు ముస్లిం సమాజము వీటిని విడిచిపెట్టింది. ముస్లిం సమాజము పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని, హదీసును విడిచిపెట్టింది. తౌహీద్ యొక్క ప్రాధాన్యత లేదు. అందుకనేసి దాని కారణంగా ఈ రోజు ముస్లిం సమాజము షిర్క్ యొక్క వలలో చిక్కిపోయింది. అందుకే ఈ రోజు ముస్లిం సమాజము బిదాత్ యొక్క వలలో చిక్కిపోయింది. బహుదైవారాధన, ధర్మంలో కొత్త కొత్త విషయాలు, వీటన్నిటికీ పాల్పడుతుంది. అందుకోసమనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శిక్షకు ఈ రోజు ముస్లిం సమాజం గురయ్యింది. వఅదల్లాహు అల్లదీన ఆమను మిన్కుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వసించినటువంటి ముస్లిం సమాజానికి, మోమిన్లకు అల్లాహ్ వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం ఇచ్చాడు? మీరు విశ్వసించండి, సత్కార్యాలు చేయండి, షిర్క్ చేయమాకండి, నమాజ్ స్థాపించండి, జకాత్ చెల్లించండి, నేను మీకు లయస్తఖ్లిఫన్నకుం ఫిల్ అర్ది, నేను మీకు ఈ నేలపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాను. ఈరోజు ఒకానొక కాలంలో మీరు పాలకులుగా ఉండేవారు, కానీ ఈరోజు మీరు బానిసలుగా మారిపోయారు. మీ స్థానం ఎక్కడ ఉండేది, ఇప్పుడు మీ స్థానం ఎక్కడ ఉంది? సోదర మహాశైలారా, కాబట్టి ఈరోజు ముస్లిం సమాజం ఎలాంటి స్థితికైతే గురి ఉందో, ఎలాంటి సమస్యల్లో అయితే చిక్కుకొని ఉందో, ఎలాంటి పరిస్థితులను అయితే ఎదుర్కొంటుందో దానికి గల అసలైనటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణము తౌహీద్ అనగా ఏక దైవారాధన, ఏకేశ్వరోపాసన, అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలనేటువంటి అంశాన్ని ముస్లిం సరిగా అర్థం చేసుకోలేదు. తెలుసుకున్నా కూడా ఆచరించడం లేదు. అదే విధంగా సున్నతే రసూల్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానాన్ని విడిచిపెట్టారు. ఇది మొట్టమొదటి విషయం. తర్వాత రెండో విషయము, అల్లాహ్ యొక్క గొప్ప బహుమానమైనటువంటి పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని ముస్లిం సమాజము వెనక వేసేసింది, వీపు వెనకాల వేసేసింది. చాలా మంది పాతకాలపు కొంతమంది పెద్దవారు ఏమంటూ ఉంటారంటే, ఖురాన్ గ్రంథాన్ని వీపు వెనకాల పెట్టుకోవడం చాలా తప్పు. ఎవరైనా పిల్లలు బ్యాగ్ వేసుకొని, స్కూల్ బ్యాగ్ వేసుకొని ఖురాన్ గ్రంథాన్ని బ్యాగ్ లో పెట్టుకుంటే, అది ఖురాన్ గ్రంథాన్ని వీపు వెనకాల పెట్టకూడదు అంటారు. ఒకవేళ ఖురాన్ గ్రంథం మన వీపు వెనకాల ఉన్నట్లయితే అలా కూర్చోకండి, ఇలా కూర్చోండి, అలా కూర్చోకూడదు అంటారు. సోదర మహాశైలారా, ఖురాన్ గ్రంథాన్ని వీపు వెనకాల వేయడం అంటే ఇది అర్థం కాదు. ఖురాన్ గ్రంథాన్ని వీపు వెనకాల వేయడం అంటే ఖురాన్ గ్రంథాన్ని విస్మరించడము, ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించడము, లేదా ఖురాన్ గ్రంథాన్ని పట్టించుకోకపోవడం. వకాల రసూల్ యా రబ్బి ఇన్న కౌమి ఇత్తఖదు హాదల్ ఖురాన మహజూరా. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సమక్షంలో షికాయత్ చేస్తారు. ఓ నా ప్రభువా, యా రబ్బి, నిసందేహంగా ఈ నా సమాజము పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేసింది. సోదర మహాశైలారా, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసులో అంటున్నారు, నిస్సందేహంగా ఇన్నల్లాహ యర్ఫఉ బిహాదల్ కితాబి అక్వామన్, నిస్సందేహంగా ఈ గ్రంథము అనగా పవిత్ర ఖురాన్ గ్రంథము ద్వారానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాజాలను పైకెత్తుతాడు. వయదఉ బిహి ఆఖరీన్, ఇక ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని విస్మరిస్తారో, ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెడతారో, ఆ సమాజాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేలమట్టం చేస్తాడు, వారి యొక్క స్థాయిని కిందకి వేసేస్తాడు. చరిత్ర సాక్ష్యం ఉంది. చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. ఒంటెలు మేపుకునేటువంటి వారు, ఎడారిలో ఎలాంటి ఆసరా లేనటువంటి వారు, పేదరికాన్ని ఎదురించినటువంటి వారు, పేదరికాన్ని చూసినటువంటి వారు అనగా సహాబా రదియల్లాహు తఆలా అన్హు, ధరించడానికి వస్త్రాలే సరిగా లేనటువంటి ఆ సహాబాలు ఖురాన్ గ్రంథాన్ని ఆచరించిన తర్వాత, సున్నతి రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పాటించిన తర్వాత వారు దేశాలనే ఏలారు, మహారాజ్యాలని వారు స్థాపించారు,
చరిత్ర చదవండి, చరిత్ర వినండి, చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. అదే సిల్సిలా, అదే చైన్ లింక్, అదే కంటిన్యూషన్ గా సాగింది ఎప్పటిదాకైతే ముస్లిం సమాజము పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని అంటిపెట్టుకుని ఉందో, పవిత్ర ఖురాన్ గ్రంథంపై ఆచరించిందో, పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క బోధనలు ఇతరులకు బోధించిందో, అప్పటిదాకా ముస్లిం సమాజము ఒక పై చెయ్యిలో ఉంది. కానీ ఎప్పుడైతే ముస్లిం సమాజము పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టిందో, అప్పుడు ఆ ముస్లిం సమాజము పూర్తిగా నేలకి తాకుగింది, నేలమట్టమైపోయింది. దీనికి సాక్ష్యము భారతదేశానికి వచ్చినటువంటి ఎంతో మంది ముస్లిములు ఒకానొక కాలంలో పూర్వీకులు అందరూ కూడా ఖురాన్ గ్రంథాన్ని ఆచరించినటువంటి వారు, గొప్ప గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు. కానీ వారి తర్వాత వచ్చినటువంటి తరాలు ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది, విచ్చలవిడ జీవితాన్ని ప్రారంభించింది, ఆ భోగ భాగ్యాలను అనుభవిస్తూ ఉంది. దాని తర్వాత అల్లాహ్ శిక్ష వచ్చింది. అల్లాహ్ శిక్ష ఎలా అయినా రావచ్చు. అల్లాహ్ శిక్ష ఆకాశం నుండి రావచ్చు, నేలలో నుండి రావచ్చు, చుట్టుపక్కల నుండి రావచ్చు. అదే విధంగా అల్లాహ్ శిక్ష ఒక శత్రువు రూపంలో కూడా రావచ్చు. శత్రువుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జయింపజేస్తాడు. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. ముస్లిం సమాజం ఏదైతే రాజ్యాలను ఏలిందో అది నేలమట్టమైంది. దానికి కారణము పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని విస్మరించడమే. అది కూడా శత్రువుల చేతుల్లో ఓడిపోయి. సోదర మహాశైలారా, అదేవిధంగా ముస్లిం సమాజము ఈనాడు అల్లాహ్ శిక్ష గురి కావడానికి మరొక కారణము దాన ధర్మాలు చెయ్యకపోవడము, పిసినారితనానికి గురవడము, వ్యర్థపు ఖర్చులు చేయడము, అందులో ప్రత్యేకంగా జకాత్ చెల్లించకపోవడం. మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జకాతు చెల్లించకుండా జకాతులు తిరస్కరించే వారి గురించి హదీసులో చాలా విషయాలు చెప్పారు. పరలోకంలో వారు సేకరించుకుని కూడబెట్టుకున్నటువంటి బంగారం, వెండి, వాటిని కరిగించి వారి మెడలో వేయడం జరుగుతుంది, వారి శరీరంపై వీపులపై వేయడం జరుగుతుంది. అవి పాములుగా మారి వాటిని కాటి వేస్తారు. జకాతులో ఆవు, గొర్రెలు, వీటి యొక్క జకాత్ కూడా ఉంది. ఎవరైతే వీటిలో జకాత్ చెల్లించారో అవి వాటి కాళ్లతో వాళ్ళ యజమానిని తొక్కిపడేస్తాయి. ఇలా ఎన్నో శిక్షలు పరలోకంలో ప్రళయ దినం నాడు నరకంలో ఉంది. కానీ సోదర మహాశైలారా, ఈ ప్రపంచంలోనే జకాత్ చెల్లించకుండా ఉన్నటువంటి వారికి శిక్ష కూడా ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ శిక్ష వారిపై ఈ లోకంలో కూడా వస్తుంది ఎవరైతే జకాత్ చెల్లించరు. అనేక విధాలుగా వస్తుంది. అయితే సోదర మహాశైలారా, అల్లాహ్ యొక్క ఆదేశాలను విస్మరించడం వల్ల ఈ రోజు ముస్లిం సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వారు సమస్యలుగా కాకుండా అల్లాహ్ శిక్ష ఇది. నేను నా యొక్క ధర్మాన్ని ఆచరించకపోవడం కారణంగా, అల్లాహ్ ఆదేశాన్ని పాటించకపోవడం కారణంగా నేను ఈ విధమైనటువంటి సమస్యలో ఉన్నాను, అల్లాహ్ శిక్ష గురయ్యాను అనేటువంటి విషయాన్ని గమనించాలి. అదే విధంగా సోదర మహాశైలారా, అతి ముఖ్యమైనటువంటి విషయము చివరిలో చెబుతున్నాను, కానీ ఇది ప్రథమమైనటువంటి విషయము. అదేమిటంటే ముస్లిం సమాజము ఏ కార్యం కోసమైతే ఎంచుకోబడిందో ఆ కార్యాన్ని విస్మరించడం కారణంగా కూడాను అల్లాహ్ శిక్ష మనపై వస్తుంది. ఏమిటి ఆ కార్యము? అదే దావత్ మరియు తబ్లీగ్ ఒక కార్యం. ఏ సందేశం అయితే పవిత్ర ఖురాన్ గ్రంథం మాకు ఇస్తుందో ఆ సందేశాన్ని పరుల వరకు చేరవేయడం, ఆ సందేశాన్ని మన సోదరుల వరకు చేరవేయడము, పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క సందేశాన్ని ఇతరుల దాకా చేరవేయడము, దీనిని దావతు తబ్లీగ్ అంటారు, దైవ సందేశ కార్యమని అంటారు. మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, త్వరలోని ఎప్పుడైతే మీరు మంచిని బోధించకుండా, చెడుని నిరాకరించకుండా, తౌహీద్ ఏకేశ్వర ఉపాసన గురించి చెప్పకుండా, బహు దైవారాధనను అరికట్టకుండా గనక ఉన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీపై అయ్యబఅతహుల్లాహు ఇకాబం మిన్ ఇందిహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ తరపు నుండి శిక్షను మీపై కురిపిస్తాడని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి సంబోధించడం జరిగింది. తర్వాత ఏమంటున్నారు ప్రవక్త వారు? మరొక మాట కూడా అంటున్నారు,
అలాంటి స్థితిలో మీరు దువా చేసినా కూడాను మీ దువా స్వీకరించబడదు. సోదర మహాశైలారా, ఈ శిక్ష మిగతా విషయాల్లో మనము జకాత్ చెల్లించకపోతే మనకు శిక్ష కలిగిందా లేదా, మేము షిర్క్ చేస్తున్నాము మనకు శిక్ష కలిగిందా లేదా, అది కాస్త పక్కన పెట్టిన ఒక్కసారి మనం ఈ వాక్యంపై, ఈ హదీస్ ప్రవచనంపై ఆలోచించినట్లయితే మనము దీనిని ప్రస్తుతము అనుభవిస్తూనే ఉన్నాం. అల్లాహ్కి శిక్ష వచ్చింది. శిక్ష వచ్చిన తర్వాత మేము చేతులెత్తి దువా చేస్తున్నాము, కానీ ఆ దువా స్వీకరించబడడం లేదు. ఎంతో మంది ఫజర్ నమాజులో ఖునూత్ చదువుతున్నారు, జుమాలో దువాలు చేస్తున్నారు. ఫలానా ప్రదేశంలో ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు ముస్లిం సమాజము, అల్లాహ్ నీ యొక్క అనుసరతను, నీ యొక్క మదదును, నీ యొక్క సహాయాన్ని పంపించు. సోదర మహాశైలారా, ఆలస్యమైనా సరే అల్లాహ్కి సహాయం చేరుకుంటుంది ఎక్కడ చేరుకోవాలో. కానీ మనం గమనించాల్సినటువంటి విషయము, ఈరోజు మనం అనుకుంటున్నాము నేను 5 పూటల నమాజ్ చదువుకుంటున్నాను, ఖురాన్ గ్రంథాన్ని పఠిస్తున్నాను, జిక్ర్ చేసుకుంటున్నాను, దువా చేసుకుంటున్నాను, నా చోట నేను బాగున్నాను. కానీ నా పక్కనే నా సోదరుడు, నా ఇంటి పక్కనే పరువింటి వారు షిర్కులో, బహుదైవారాధన, సృష్టి పూజలలో చిక్కుకొని ఉన్నారు. నిజమైనటువంటి అసలైనటువంటి సృష్టికర్త ఆరాధ్య దైవాన్ని గుర్తించలేకపోతున్నారు. అలాంటి వారికి మేము కనీసం మన సోదరుడికి, మన స్నేహితుడికి, మన మిత్రుడికి, అయ్యా ఇది కాదు, ఇది షిర్క్, ఇది బహుదైవారాధన, మనం చేయాల్సింది ఇది అని మనకు వచ్చినటువంటి భాషలో, మనకు వచ్చినటువంటి రీతిలో, మనకు తెలిసినటువంటి జ్ఞాన పరిధులు మనం చెప్పగలుగుతున్నామా, మనం చెబుతున్నామా? లేదంటే ఈ హదీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. త్వరలోని అల్లాహ్ మీపై శిక్షను కురిపిస్తాడు. అయితే సోదర మహాశైలారా, గతించినటువంటి సమాజాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి. అల్లాహ్ యొక్క ఆదేశాన్ని తిరస్కరిస్తే, విస్మరిస్తే అల్లాహ్ శిక్షకు గురవుతారు. అంతేకాదు, మన పూర్వీకులే ఎన్నో కాలాలు కాలేదు, 100, 200, 300 సంవత్సరాలు గతించి ఉంటాయి. మన కళ్ళ ముందు వారి యొక్క చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. అల్లాహ్ యొక్క ఆదేశాన్ని, అల్లాహ్ యొక్క ఖురాన్ని విస్మరిస్తే, తిరస్కరిస్తే పరిణామం ఏమవుతుందో ప్రస్తుతం మేము కూడా ఎన్నో చోట్ల, ఎన్నో ప్రదేశాలు, ఎన్నో దేశాలు వింటూ ఉన్నాము. ఫలానా చోటు ఇలా జరిగింది. సోదర మహాశైలారా, మేలుకోవాలి. అల్లాహ్ యొక్క ఆరాధన, తౌహీద్ వైపునకు రావాలి, సున్నతి రసూల్ వైపునకు రావాలి, ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, ఇతరులకు బోధించాలి. దావత్ తబ్లీగ్ ఒక కార్యము, దైవ సందేశ కార్యాన్ని మనం పాల్పడాలి. సోదర మహాశైలారా, చివరిగా ఒక విషయాన్ని మీ ముందుంచి నా మాటను ముగిస్తాను. ఈ విషయాలన్నీ కూడా మనం వింటాము, ఒక చెవిన విని మరో చెవిన విడిచిపెట్టేస్తాము. ఇలా జరిగితే నాకు నష్టం గాని, లేకపోతే ఈ మస్జిద్ వారికి నష్టం గాని, ఎవరికి నష్టం కాదు. నష్టం ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వంగా కలుగుతుంది. నష్టము ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వంగా కలుగుతుంది. కానీ ఈ కార్యం అనేది సామూహికంగా జరగాల్సినటువంటి కార్యము. ధార్మిక కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు, దైవ సందేశ కార్యాలు సామూహికంగా జరగాల్సినటువంటి విషయాలు. మస్జిద్ తరపు నుండి ఏదైనా ఇస్తిమా యొక్క ప్రకటన చేస్తే అందరూ కలిసి రావాలి, మీతో పాటు నలుగురిని తీసుకుని రావాలి. ఎక్కడైనా పెద్ద ధర్మ కార్యక్రమం జరుగుతుంది, ఇస్తిమా జరుగుతుంది, అక్కడికి వెళ్ళాలి, నలుగురిని తీసుకుని వెళ్ళాలి. ధర్మ బోధన కార్యక్రమము కేవలం ఒక ధర్మ పండితుడు, ఒక ఆలిం, ఒక ఇమాం గారి యొక్క బాధ్యత మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఎలా? కనీసము మీరు ఇలాంటి కార్యక్రమాల్లో మీతో పాటు మరొకరిని తీసుకెళ్ళినా కూడాను, మీరు కూడాను ఆ గురువు గారు ఏదైతే బోధిస్తున్నారో ఆ బోధన నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆచరించిన తర్వాత ఆ పుణ్య కార్యంలో మీకు కూడాను భాగం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాలు, చాలా మాటలు ఇక్కడ మన ముందుకు వచ్చాయి. అల్లాహ్తో దుఆ చేద్దాము. అల్లాహ్ తఆలా మనందరికి విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి భాగ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా మనందరికి జీవించినంత కాలము ఖురాన్ గ్రంథము, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ విధానంలో జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తఆలా
మనను ఎవరైతే సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నారో అల్లాహ్ వారి యొక్క సమస్యలకు, బాధలకు, కష్టాలకు పరిష్కారం ప్రసాదించుగాక. యా ఇలాహల్ ఆలమీన్, మనలో ఎంతో మంది అనారోగ్యానికి గురి ఉన్నారు, అల్లాహ్ వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థ ప్రసాదించు. యా ఇలాహల్ ఆలమీన్, మనలో ఎంతో మంది అప్పుల బారిన పడి ఉన్నారు, అల్లాహ్ వారి యొక్క అప్పులను తీర్చేటువంటి శక్తిని, స్తోమతని వారికి ప్రసాదించు. మనలో ఎంతో మంది వ్యాపారస్తులు, మనలో ఎంతో మంది కార్యకర్తలు, మనలో ఎంతో మంది కూలి పని చేసేవారు ఉన్నారు. అల్లాహ్ ప్రతి ఒక్కరి యొక్క కాళ్ళ చేతుల్లో బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అల్లాహ్ వారికి ప్రసాదించు. ప్రతి ఒక్కరికి హలాల్ సంపాదన సంపాదించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు. హరాం నుండి అల్లాహ్ మనందరినీ రక్షించు. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم آمين.